రాజు గారి రేణుగు మీద రై రై రాణి గారి పానుపు మీద. హలో హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ వర్షన్ యాప్ ఓపెన్ చేసుకోండి. చిన్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది, చూసుకోండి. పైకి స్క్రోల్ చేసుకొని చూసుకోండి. ఓకే, ఫస్ట్లో ఇట్లా నేమ్ వస్తుంది. మీరు కావాల్సింటే ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకుంటే వాళ్ళ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం మనకి లిరిక్స్ వస్తాయి, చూసుకొని మనకి కొంచెం ఫొటోస్ ఉంటున్నాయి మొత్తం చూసుకొని. ఇలా ఫొటోస్కి ఎఫెక్ట్స్ మొత్తం యాడ్ చేసి ఉంటుంది. లాస్ట్లో ఒక వీడియో, స్టార్టింగ్లో ఒక వీడియో చెప్తాను, అది ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫోటో ఒకటి రీప్లేస్మెంట్ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేసింది. ఇక్కడ నేమ్ ఉంది కదా, ఇక్కడ నేమ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ నేమ్ ఇదే కావాలంటే ఇదే పెట్టేసుకోండి, లేదంటే అనుపమ అంటే అనుపమ పేరు ఇక్కడ చేంజ్ చేసుకుని పైన టిక్ మార్క్ చేస్తే నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్కి వచ్చేసి కింద ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఇక్కడ మీకు వీడియో ఇస్తాను, ఆ వీడియోని యాడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఫస్ట్ ఈ వీడియోని నెక్స్ట్ వన్ అంటే కట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఎక్స్ట్రా వర్క్ కట్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటోని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంబషన్ చేసుకోండి. ఓకే, ఫుల్ కంబషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ చేసేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇలా. ఓకే, ఇంకొక వీడియో ఉంటుంది, అది లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసింది, ఫోటో దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ అనుకుంటుంటారో వాళ్ళ ఫోటో ఇలా సెలెక్ట్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ ఐకాన్ ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది రీప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, సేమ్ ఇదే విధంగా ఫొటోస్ అన్ని కలర్ అండ్ ఫిల్ ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే, వీడియో ఎండ్ వరకు. ఓకే, పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి, ఇక్కడ మన 5.13 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసండి. ఇక్కడ మన ఒక వీడియో ఉంటుంది, ఆ వీడియోని మీకు చిన్న దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే వీడియోని పైన 3 డాట్స్ గీసి ఫుల్ కంబషన్ చేసుకోండి. ఓకే, ఫుల్ కంబషన్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా జూమింగ్ ఎక్కువ పెంచుకోండి, లైట్గా. ఓకే, పెంచేసుకొని ఇక్కడ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ చేసేసుకోండి, ఇక్కడ కూడా సేమ్. ఓకే, మనకి ఇలా వస్తుంది. మనకి ఇలా వస్తుంది ఎఫెక్ట్ ముందులో స్టార్టింగ్లో. ఓకే, ఇక్కడ ఫోటో ఎక్స్ట్రా పార్ట్, ఇది ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఇక్కడ కట్ చేసుకోండి. సేమ్ ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ వీడియోని క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ యాడ్ చేసుకొని సేమ్ ఇక్కడికి వచ్చి ఇక్కడ 5.28 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ యాడ్ చేసేస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, దీన్ని ఎక్స్ట్రా వన్ కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ అయ్యింది, సేమ్ మళ్ళీ ఎక్స్ట్రా బటన్ కట్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు ఇలానే చేసుకోండి. మొత్తం చేసేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకుని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకుని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.